ఒక చిన్న కథ. ఒక మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి దైవ ప్రార్థన చెయ్యసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని క్షణంలో అర్థమైంది. బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుణ్ణి తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాణ్ణి చటుక్కున చెయ్యి పట్టి వెనక్కి గుంజాడు. కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది వృషివైపు నిరసనగా చూశాడు. ఎందుకు ఆపారు స్వామి? ఇప్పటికీ ఈ తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాణ్ణి అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి, తప్పునైనా, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు ఆదరంగా. ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి. ఆమె పేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమని తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మహర్షి దీర్ఘంగా నివ్యసించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వెయ్యి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఉరికే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో, తరువాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. అలాగే స్వామి, నా లెక్క ప్రకారం నేను ఇవాళే మరణించినట్టు. ఇక నుంచి జీవోత్సవంతో సమానం. మీ ఇష్ట ప్రకారం కానివ్వండి అన్నాడు. అతడు పేరు, ఊరు వివరాలు తెలుసుకొని అతన్ని తన వెంట ఒక అటవీక గూడెనికి తీసుకుని వెళ్ళాడు. మహర్షిని అటవీకులు సాదరంగా ఆహ్వానించి సకల సఫర్యాలు చేశారు. వారిని దీవించిన ముని ఆ యువకుణ్ణి వారికి అప్పగించి, ఇతడి పేరు ఆనందుడు. 1 ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు. నన్ను గౌరవించినట్లే ఇతన్ని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మహర్షి ఆజ్ఞను శిరావహించిన అటవీకులు ఆనందుణ్ణి కాలు కింద పెట్టనివ్వకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచినా రాను రాను ఆనందుడికి తన నికృష్ట పర్వతం పట్ల అసంతృప్తి కలగసాగింది. ఖాళీగా పొద్దుపూచే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. అటవీకులు ఎక్కువగా వేటలోనూ నిద్రలోనూ అప్పుడప్పుడు కొండదేవర పూజ నాట్యంలోనూ కాలం గడుపుతున్నారు. వారంతా అజ్ఞానంలోనూ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్నారని గ్రహించాడు. ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు, మీ శక్తి సమయము చాలా వరకు వృధాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడాన్ని మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు. అటవికులు ముక్తి కంఠంతో, మాకు మహర్షి, మీరు వేరు కాదు, మీ మాట చొప్పున చేస్తాము అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు. మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కిందకి చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బుట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు పండించే సేతుగాలుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నిటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి, అన్నల సహకారంతో అక్కడ అటవీకుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు, అటవీకులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తలా ములకలైపోయారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఆ ముని గూడానికి వచ్చి, ఆనంద, నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది గనుక నీకు నేను అడ్డురాను. స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు. ఆనందుడు ఋషికాల మీద పడి, నాకిప్పుడు చావన లేదు స్వామి, బతకాలని ఉందని కన్నీళ్లు కార్చాడు. మహర్షి అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయటమో కాల్చేయటమో చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది.
నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంత అర్థవంతంగా మారిందో చూశావా? ఈ సృష్టిలో నిరుపయోగమైనది లేదు అన్నాడు. నిజమే స్వామి, నాకు పనికిరాని నా జీవితం ఈ అటవీకులకి ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడాలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నా కోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవైతే బయలుదేరుతాను అన్నాడు ఆనందుడు వినయంగా. అలాగే నంద, వివాహం చేసుకొని వెళితే బాగుంటుంది మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తల వంచి, లేదు స్వామి, భగ్న ప్రేమికుణ్ణి, జీవితాన్ని త్యజించాలనుకున్న వాణ్ణి, నాకేం ఆశలు లేవు అన్నాడు. ముని సైగ చేయడంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది. ఆనందుడు తలెత్తి చూసి మల్లిక అని అన్నాడు ఆనందాశ్చర్యాలతో. ఎవరైనా ఈ భూమి మీద సాధించేవారిని ఇష్టపడతారే గాని చచ్చేవారిని కాదు. నీవు బ్రతుకు, నలుగురిని బతికించు. అప్పుడే నీ జీవితానికి అర్థం, జీవితానుభవానికి పరమార్థం లభిస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.